దేశంలోని మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారన్నారు కేంద్ర మంత్రులు. మైనింగ్ ఏరియాలో భూసారం పెంచేందుకు కృషి జరుగుతుందని చెప్పారు. అటు రాష్ట్రంలో యూరియా కొరత అంటూ కేంద్రంపై అసత్యారోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్లపై మండిపడ్డారు బీజేపీ ఎంపీలు. ఇక తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే బీఆర్ఎస్ నేతలు బనకచెర్లపై మాట్లాడాలని డిమాండ్ చేశారు కమలనాథులు. దేశవ్యాప్తంగా 143 మైనింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా మోదీ సర్కార్ ఆలోచన చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే తవ్వేసిన బొగ్గు గనులపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో కమిటీ వేశారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సతీష్ చంద్ర దూబే ఆధ్వర్యంలో కోల్ మైనింగ్ హార్ట్ఫుల్నెస్ అగ్రిమెంట్ జరిగింది. మైనింగ్ ప్రాంతాల్లో సైంటిఫిక్ గా భూసారం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రులు. కోల్ పూర్తిగా ఆయా మైన్ లో తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము. ఇటీవల ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి సుమారు 143 కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్ లో ఎన్వైరన్మెంట్ పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. దానికి సంబంధించి ఇటీవలనే మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలను బయటపెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు ఎంపీ లక్ష్మణ్. టీటీడీలో జరిగిన అక్రమాలపై చర్యల కోసం సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ లక్ష్మణ్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈ రోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతపై కాంగ్రెస్ బీఆర్ఎస్లు రైతుల్లో అపోహలు కలిగిస్తున్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. యూరియా కొరత ఉందంటూ కావాలనే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా పంపిందన్నారు అరుణ. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే బీఆర్ఎస్ నేతలు బనకచెర్లపై మాట్లాడాలన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి గోదావరి, కృష్ణా నీళ్లను సక్రమంగా వినియోగించుకోలేదని విమర్శించారు. గతంలో జగన్ తో సత్సంబంధాల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టలేదని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ మామ అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా, ఇటు గోదావరి నీటి యొక్క వాడకం, వినియోగం, నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చజేయడం వరకు మాట్లాడతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రారావు 5న బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త అధ్యక్షుడు రామచంద్రారావుకు బాధ్యతలు అప్పగించనున్నారు కిషన్ రెడ్డి. స్టేట్ చీఫ్ గా బాధ్యతలు తీసుకునే ముందు అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు రామచంద్రారావు. తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.